కాకరకాయలని కడిగి కట్ చేసుకొని ఉప్పు, పసుపు, కొంచెం పెరుగు లేదా మజ్జిగ వేసుకొని ఉడకబెట్టుకొని ఇలా ఒకరోజు ఎండలో పెట్టుకోవాలి. సింపుల్గా అయిపోయాయి కాకరకాయ అండి. ఉడకబెడితే సాఫ్ట్గా అవ్వాలి, ఇంత ఎక్కువ మరీ అవ్వకూడదు, ఇంత మాత్రం చాలు. ఇప్పుడు దీన్ని నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట. ఓ బాండీలోకి నూనె తీసుకొని, కొంచెం నూనె ఎక్కువే పడుతుంది, ఈ ముక్కలన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కాకరకాయలు తెచ్చాక శుభ్రంగా కడిగేసి పెరుగు కానీ మజ్జిగ కానీ ఏదో ఒకటి కొంచెం మునిగేలాగా వేసి కట్ చేసినాక కాయలు కూడా ఉడకబెట్టచ్చు. నా ఛానల్లో ఫుల్ వీడియో ఉంటాయి చూడండి, కాకరకాయ ఫ్రై మా అమ్మమ్మ చేసిన పద్ధతిని పెట్టుకున్నాను. ఇది సింపుల్ అన్నమాట. ఒకరోజు ఎండబెట్టేశాను. మజ్జిగ కొంచెం పుల్లగా లేవు, పెరుగు కొంచెం పుల్లగా అనిపించట్లేదు అంటే కొంచెం చింతపండు కూడా ఆంతుని వేసేసేయచ్చు. వేసి ఉడకబెట్టాక అవన్నీ వంపేసి ఇవి ఆరబెట్టేసేయాలి. ఒకరోజు కానీ ఒక పూట కానీ ఆరబెట్టి, మరీ అవసరం అంటే 1 అవర్లో కూడా అట్లా ఆరినాక కొంచెం ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. ఒకరోజు ఎందుకంటే మంచిగా 2-3 రోజులు చక్కగా వారమైనా అలా ఉంటుంది అన్నమాట. ఫ్రై పాడవ దీనికోసం వేసే కారం అయితే మటుకు కొబ్బరి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటాం. అది వేస్తాం అన్నమాట. కొబ్బరి కారంతో చేసే కాకరకాయ ఫ్రై అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా వేగాలైతే చూడండి, ఇలా కొబ్బరి, కారం, వెల్లుల్లి, ఉప్పు వేసి ఇట్లా బరకగా పట్టుకోవాలండి. ఈ కారాన్ని వేసేయటం అన్నమాట. ముక్కలు వేగాక ఎక్కువ రాదు, ఈ కారం వల్ల చేదనిపించదు అన్నమాట, టేస్టీగా ఉంటుంది. ఈ ముక్కల్ని మరీ హైలో పెట్టి వేయించొద్దు, సిమ్లో పెడితే లోపల దాకా ఫ్రై అవుతుంది అన్నమాట. ఆ తర్వాత కారం వేసేసుకొని నింపేసుకోవడమే అన్నమాట. చాలా బాగుంటుంది, పప్పుచారులో బాగుంటుంది, డైరెక్ట్గా కలుపుకున్న వేడి అన్నంలో బాగుంటుందండి. మా ఛానల్లో ఫుల్ వీడియో ఉంది చూడండి కాకరకాయ గురించి. ఇంకొంచెం వేగాలి. ఇప్పుడు కారం వేసుకున్నాం, మనకు కావాల్సినంత వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన కాకరకాయ ఫ్రై రెడీ.